ఇప్పి ఉండడానికి ఇబ్బంది అవుతుందిగా మొత్తం అంత ఘోరం ఉన్నది. అలా ఆసన ఉన్నది. బీఆర్ రోడ్లు కంపు వాసన వేసిపోయి మనకున్న వాళ్ళకి పడది. వాళ్ళ తిండికును మన వెళ్తా అంటే ఆయనతో తీసుకుంటే అక్కడ దాకా వెళ్తా అంటే బండి ఓకే పోయి పట్టుకురావా బండి దాకా చెప్తా ఆయనైతే రాని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము సెలవు దొరికింది అందుకనేసి వీడియో తీసేందుకు పెద్దపల్లి జిల్లా మన కరీంనగర్ బైపాస్ లైన్ ఎక్కడ దాకా వర్క్ అయింది చూద్దామనేసి వచ్చినాము. తీరా చూస్తే మాకు ఇక్కడ 2 వంతెనలు అయిపోయినాయి, ఇంకొక 2 వంతెనలు కావాలి. ప్రస్తుతానికి ఈ ఏరియా మొత్తం చీకురాయి కిందికి వస్తుంది. రైల్వే స్టేషన్ అక్కడ వస్తుంది, చీకురాయి రైల్వే స్టేషన్. ఈ ఏరియాలో ఒక వంతెన కావాలి. మళ్ళీ పోతే అక్కడ యూటర్న్ మీద అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక రోడ్డు పోతుంది, మెయిన్ రోడ్డు. అక్కడ కూడా ఒక వంతెన కావాలి. అదొకటి ఇదొకటి 2 కావాలి. ఇప్పుడు ఇంతకుముందు నేను చూపించేసిన అవి రేపు స్లాబ్ వేస్తారంట, వాటి మీద రేపు స్లాబ్ వేస్తారంట. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి ఈ వీడియోను కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను చూపించేది మాత్రం చీకురాయి కిందికి వస్తుంది. ఆ వంతెనలు ఇప్పుడు 2 అయినాయో బొంకూరు కిందికి వస్తాయి, పెద్ద బొంకూరు కిందికి వస్తాయి. ఇవి అన్నీ కలిపేసి అక్కడ రైల్వే స్టేషన్, కొత్తపల్లి రైల్వే స్టేషన్, పెద్దపల్లి కొత్తపల్లి రైల్వే స్టేషన్ వస్తుంది. కాకపోతే మనకు మాత్రం ఇక్కడే చూడండి, ఇక్కడే ఇప్పుడు అక్కడ మట్టి కుప్ప కనిపిస్తుందా, అక్కడే రైల్వే స్టేషన్ ఉంది. చీకురాయి రైల్వే స్టేషన్ అంటారు దీన్ని. ఓకేనా? నా వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ పెట్టలేదు, దయచేసి చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని విధాలుగా మాకు సాయం అందించండి. మా వీడియో చూసి ఏమైనా తప్పుగా ఉంటే కూడా కామెంట్ పెట్టండి. ఓకేనా? ఈ ఏరియా లొకేషన్ కూడా చూపిస్తాను చూడండి. మస్తు చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. ఇది చీకురాయి. అక్కడ ట్రాక్టర్ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది, దాని అవతల బొంకు. వర్షం వస్తుంది, మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే, బయలుదేరదాం. అది చీకురాయి, ఇది పెద్ద బొంకు, ఈ వంతెన.